తెలంగాణలో రైతు సంక్షేమ పాలన నడుస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రైతులకు ఉన్న పెండింగ్ సమస్యలను రాబోయే 3-4 రోజుల్లోనే పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేయడానికి 10 ఏళ్ల సమయం తీసుకున్నదని, కానీ తమ ప్రభుత్వం అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ రైతులకు 21,000 కోట్లు చెల్లించిందని తెలిపారు. గతంలో వరి వేస్తే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కొనుగోలు చేసే దాంట్లో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయొద్దని గడిచిన అన్న పరిస్థితులు ఉండేవని, కానీ తమ ప్రభుత్వం వరి వేసిన రైతులకు మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు అదనంగా ₹500 బోనస్ కూడా ఆగదని తెలిపారు. 1 రోజు 2 రోజుల క్రితం నుంచి అకాల వర్షాల కారణంగా రైతన్నలు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. వాటన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి జిల్లాలో ఉన్న ఇన్ఛార్జి మంత్రి గారు రెగ్యులర్ గా ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలంలో ఎక్కడైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో వాటన్నిటినీ అధిగమించి రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగిందని రైతన్నలందరికీ శుభవార్తగా తెలియజేస్తున్నాను. మోదీ పర్యటన నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు కేవలం